రెండోది ఏంటంటే లేనివి ఇచ్చి పరిశోధిస్తాడు. అందులో కొన్ని అవకాశాలు ఇస్తాడు. సంపదలు ఇవ్వటమే కాదు, సౌఖ్యం ఇవ్వటమే కాదు, పాపము చేయడానికి అవకాశాలు కూడా ఇస్తాడు. బరి తెగించి అడుగులు వేయటానికి, లోకాన్ని చూసి తప్పటడుగులు వేయటానికి, లోకం నీ ముందుకు వచ్చేటట్టు కూడా చేస్తాడు. ఈ ఒక్క ముక్క మీ మైండ్లో వేయాలని ఆశపడ్డా. ఏం చెప్పాను ఇప్పుడు? రెండోది ఏం చెప్పా చెప్పండి, ఇంకా నేను వెళ్తాను చెప్పండి. కొన్ని ఇచ్చి అలాగే లోకం నీకు అందుబాటులోకి వచ్చేటట్టు చేసి పరిశోధిస్తాడు. అది కూడా టెస్టే, మనకు తెలియదు అది టెస్ట్ అని. దేవుని కృప వలన నువ్వు కానీ పాస్ అయ్యావు అనుకో, అందులో ఇంకా చాలా చేస్తాడు. ఇక నీకు చాలా చెప్తాడు, చాలా చేస్తాడు, అంతే. ఒకటేమో తీసి, రెండవది ఇచ్చి అన్నాను. ఇచ్చిన దానిలో లోకాన్ని, లోక సంబంధమైన భోగాలను అన్నిటినీ నీకు అందుబాటులో వద్దు. పాపం చేసే అవకాశాలు కూడా వస్తాయి. అక్కాయ్ ఇనక్కాయ్ అనాయ్ ఇను, అందులో ఆఫర్స్ వస్తాయి. బాగా వినండి, ఆఫర్స్. నీ కాళ్ళ ముందుకే వస్తాయి, నీకు అందుబాటులోకి వస్తాయి, నిన్ను పలకరిస్తాయి. ఏంటి సంగతని? నువ్వు లోబడకూడదు. నిన్ను పరీక్ష నాళికలో పెట్టాడని గుర్తుపెట్టుకో. అవి నీ ముందుకు రప్పించి నిన్ను టెస్ట్ చేస్తున్నాడని గుర్తుపెట్టుకో. ఎందుకంటే శ్రమలైనా, ఎలాంటి పనికిమాలిన ఆఫర్స్ అయినా, పాపపు ఆఫర్స్ అయినా, ఏది నీ దగ్గరకు వచ్చినా ఆయన అనుమతి ఉంది అని గుర్తుపెట్టుకో. ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడని గుర్తుపెట్టుకో. అదొక్కటే. పరిశుద్ధత, పరిశుద్ధత ఎప్పటికీ నీ మందిరమునకు అనుకూలము. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. ప్రతివాడు జారత్వమునకు దూరముగా తన తన ఘటమును కాపాడుకోవాలి. దేహ పరిశుద్ధత, నాలుక పరిశుద్ధత, నడత యొక్క పరిశుద్ధత, దృష్టి యొక్క పరిశుద్ధత. పరిశుద్ధత, పరిశుద్ధతను ప్రేమిస్తున్నాడా? లేకపోతే పాపము యొక్క ఆకర్షణకు లోనైపోయిందా? అది పరీక్ష, ఇది పరీక్ష. ఈ పరీక్ష చాలా మందికి ఎదురైద్ది. కొన్ని ఆఫర్లు తలుపు దడతాయి. నువ్వు ఘనంగా ఎంచుకునే వ్యక్తులు నిన్ను సమీపించే ఛాన్స్ ఉంది, వాళ్లే నిన్ను కదిలించే ఛాన్స్ ఉంది. ఏమో, మీరే ఆలోచించుకోండి. ఎవరెవరు ఎలాంటి సన్నివేశాలు ఎదుర్కొంటున్నారో, ఈ కూటమి అయిపోయి బయటికి పోయిన తర్వాత ఎవరి జీవితాలు ఏంటో, ఎవరెవరు ఏమేమి ఫేస్ చేస్తున్నారో నాకు తెలీదు, దేవుడికి తెలుసు అన్ని. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను టెస్ట్ చేస్తాడు. ఎందుకంటే నీ లైఫ్, నా లైఫ్ ఆయన చేతుల్లో ఉంది. అక్కడ కానీ నువ్వు క్వాలిఫై అయ్యావు అనుకో, సూపర్ ఉంటుంది. తలుపు తట్టిన ఆఫర్స్ను కూడా నువ్వు త్రోసేయాలి. ఇది యోసేపు చేశాడు. అర్థమైందా? ఎవరు చేశారు? ఎస్, ఇది మోషే చేశాడు. మోషే తలుపు తట్టింది ఐగుప్తు సింహాసనం అన్నాడు. ఐగుప్తు సింహాసనం ఎక్కితే మోషే ఎవడో తెలిసేది కాదు మనకి, ఎవడో అనుకునేవాళ్ళం, అసలు పేరే వచ్చేది కాదు. ఆ సింహాసనాన్ని కాలుతో ఒక తన్నుదన్నాడు కాబట్టి ఈరోజు వేల సంవత్సరాలుగా ప్రజలకు మార్గదర్శి అయి, ఇశ్రాయేలు జాతి విమోచకుడై, రక్షకుడు రావడానికి మార్గం సరళపరిచిన విశ్వాస వీరుల జాబితాలో మోషే ఉన్నాడు. అసలు ఇంకా మళ్ళీ మధ్యలో బెస్ట్ ఆఫర్ ఇచ్చాడు. వీళ్ళందరినీ హతం చేసి నీ నుంచి జనాన్ని రప్పిస్తాను అన్నాడు. ఆ ఆఫర్ని కూడా కాలదండి. నాకొద్దు బ్రో, నాకెందుకు? మా పితరులకు ఏం వాగ్దానం చేసి అది నెరవేర్చు. యోసేపు కూడా ఆఫర్ వచ్చింది.
తప్పు చేసే అవకాశం ఏం లేదు. పోతీఫెర భార్యకు జస్ట్ లోబడ్డాడంటే చాలు, రాజభోగం. రహస్యంగా పాపం చేస్తా, రహస్యంగా ఆమె పెట్టినన్ని తింటా, రహస్యంగా ఆమె ఇచ్చే డబ్బుతో అనుభవిస్తా. ఈరోజు పురుషులు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఒక స్త్రీ సంపన్నురాలైన స్త్రీ నాకు దొరికితే బాగుండు, ఆమెను చేరి ఆమె ద్వారా నేను పోషింపబడవచ్చు, ఆమె ద్వారా నేను భోగాన్ని అనుభవించు అనుకునే నీచమైన ఆలోచన కలిగినటువంటి పురుషులు లేకపోలేదు. స్త్రీలలో కూడా అలాంటి వాళ్ళు లేకపోలేదు. రెండూ తప్పే. అట్లా కోరొద్దు. అలాంటి ఆఫర్ని తలుపు తట్టినా స్వాగతించొద్దు. ఆ ఒక్క చోట యోసేపు బెండ్ కానందుకు ఎంత ప్లస్ అయిందంటే నెక్స్ట్ స్టెప్ సింహాసనమే. అర్థం చేసుకుంటారా నేను చెప్పే మాట? ప్రలోభానికి లోబడకుండా నిలబడినందుకు కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తారు? సింహాసనం కోసం దేవుణ్ణి కూడా పక్కన పెట్టేస్తారు. సింహాసనం కోసం దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి దేవుణ్ణి, ఎందుకంటే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రోషము గలవాడు, ఆయన పరాక్రమశాలి. అలాంటి వాడిని ఎరిగుండి కూడా ఆయన్ని కూడా పక్కన పెట్టి చెత్త వ్యవహారాలన్నీ చేస్తారు. దేవుడు పాఠం నేర్పుతాడు, సింహాసనం ఇచ్చేది జనం కాదురా నేను అని. అయినా సిగ్గురాదు కొంతమందికి, దేవునికి స్తోత్రం. అయినా సిగ్గురాదు, మళ్ళా జనాలకి దాసోహం దాసోహం దాసోహం. అదొక ఆఫర్ అన్నమాట. సైతాన్ గాడు అంటాడుగా, ఒకసారి నా కాళ్ళు మొక్కు, నీకెందుకు, నీకు మొత్తం ఇస్తానని. సైతాన్ గాడు అంటాడు, ఒకసారి కాళ్ళు మొక్కు, నీకు మొత్తం ఇస్తాయి, లోక భోగాలన్నీ ఇస్తానని. ఇట్లాంటి ఆఫర్లు అన్నమాట. ఎవడికి కావాలి సైతాన్ గాడు ఆశీర్వాదాలు? సైతాన్ గాడు ఇచ్చే ఆశీర్వాదాలు కాదు, శాపాలవి. వాడి దగ్గర ఆశీర్వాదాలు ఏం లేవు. వాడి దగ్గర ఉందంతా శాపం. ఎందుకంటే వాడు శాపగ్రస్తుడు కాబట్టి. వాడు ఇచ్చే కూడా శాపగ్రస్తమైనవి, నాశనకరమైనవే. దేవుడిచ్చే శ్రేష్టమైనవి. మొర్దెకాయ రోషం ఉండాలి, మొర్దెకాయ రోషం. హామాను భజన చేస్తే మొర్దెకాయ కూడా ఇంకా ఉన్నత పొజిషన్లో ఉండొచ్చు, కానీ జాతి నాశనం అయింది. అందుకే వంగల మొక్కల. యోసేపు తనకు వచ్చిన అవకాశాన్ని కాలదన్యాడు, వెళ్ళాడు సింహాసనం మీదకి. అంతే. ఆమె ఒప్పుకోనందుకు జైల్లో వేయించింది. అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు సింహాసనం మీదకి. ఈరోజు నీ ముందుకు వచ్చే ప్రలోభాలకు లొంగావా? అంతటితోనే నీ చాప్టర్ క్లోజ్. దయచేసి ఆ దిక్కుమాలిన ఆఫర్లను వదిలే, ఆ దిక్కుమాలిన అవకాశాలు వదిలే. నువ్వు ఉన్న శ్రమలను బట్టి, సమస్యలను బట్టి అవి నీకు బెస్ట్ ఆఫర్లుగా అనిపిస్తాయి. అబ్బా, ఈ అవకాశం దేవుడే నా ముందు పంపించాడేమో. ఏది? పాపం చేసే అవకాశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఛాన్స్ దేవుడే ఇచ్చాడేమో. నీకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, సరే చూసుకోవట్లేదు, కష్టాల్లో ఉన్నావు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 రోజులకి, 10 నెలకి, సంవత్సరానికైనా దేవుడు మార్చుకుంటాడు. కానీ ఇటు పక్క ఆదరణ దొరకనప్పుడు ఇంకొక పక్క ఆఫర్ తలుపు తట్టిద్ది. నిన్ను బాగా అర్థం చేసుకుంటాను, నీకు మంచి లైఫ్ ఇస్తా, కొంచెం నాకెళ్ళి చూస్తావా? అబ్బా, నా హృదయాన్ని అర్థం చేసుకునే మనిషి, అమ్మలాగా నాన్నలాగా వాళ్ళని మరిపించేంత ప్రేమ గల మనిషి నాకు దొరికాడు. ఈ జీవితం ఏమైపోయినా పర్వాలా, అతడు చాలు నాకు అని భర్తను వదిలేసి, పిల్లలను వదిలేసి తప్పటడుగేసినటువంటి మహిళలు లక్షల సంఖ్యలో ఉన్నారు. తర్వాత ఏమైందో తెలుసా? రెంటికి చెడ్డ రేవడిలాగా జీవితాలు సర్వనాశనం చేసుకొని చివరికి శాపగ్రస్తులై నశించారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. ఉసురు కదా, భర్తను తీసే, పిల్లలు ఉసురు కదా,
ఈ ఉసురు తగిలి మరి ప్రశాంతంగా ఎట్ట సుఖపడతారు చెప్పండి? సాతానుగాడిచ్చే ఆఫర్స్ ఇవి. నువ్వు చాలా శ్రమ పడుతున్నావు, చాలా ఇబ్బంది పడుతున్నావు, చాలా నలిగిపోతున్నావు. వచ్చింది అవకాశం, కానీ ఏముంది, కానీ లోకమంతా అంతే ఉందిలే, కానీ నువ్వు కూడా పెట్టబ్బా, ఇంకో కొంపడు పెట్టు, పెడ ఎందాక మనిషి కోసం చూస్తావు, పెడసే ఆఫర్. పురుషులకి స్త్రీలకి ఇద్దరికి చెప్తున్నాను, బిడలార గుర్తుపెట్టుకోండి. సాయితానుగాడు ఇచ్చే ఆఫర్లన్నీ నాశనకరమైనవే. అవి చూపులకి ఎంత రమ్యంగా ఉంటాయంటే నిషిద్ధ ఫలాలకు ఆకర్షణలు ఎక్కువ, నిషిద్ధ ఫలాలకు ఆకర్షణలు ఎక్కువ. జాగ్రత్త పడండి మా, ఇంతే సంగతులు. నిలబడ్డావా ఒక మోషే అవుతావు, ఒక యోసేపు అవుతావు. నిలబడ్డావా ఒక ఎస్తేర్ అవుతావు, ఒక మరి అవుతావు. ఇశ్రాయేల్లో చాలా మంది స్త్రీలు ఉన్నారు కానీ ఎస్తేరు వంటిది లేదు. ఇశ్రాయేల్లో చాలా మంది కన్యలు ఉన్నారు కానీ మరియ వంటిది లేదు. యవనస్తులు వాళ్ళకి చెప్తున్నాను, జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. కాపాడుకోండి, దేవుడు ఇష్టపడే పరిశుద్ధతను కాపాడుకోండి, పవిత్రతను కాపాడుకోండి అమ్మా. సైతానుగాడు తీసుకొచ్చే దిక్కుమాలిన ఆఫర్లు వాడు తెస్తాడు, దేవుడు అనుమతిస్తాడు, దేవుడు అవకాశం ఇస్తాడు, నీ ముందుకు రానిస్తాడు. సైతానుగాడిని అవి త్యానిస్తాడు. అప్పుడు నీ స్పందన ఏంటో చూస్తాడు. ఛీ, నాకొద్దు, నాకు ఒక భర్త ఉన్నాడు, నాకు పిల్లలు ఉన్నారు, ఇంకొకటి నాకెందుకు, ఇంకో దరిద్రం నాకెందుకు, అది పంట, ఛీ అశుద్ధం నాకొద్దు అని నువ్వు కష్టమో నిష్ఠురమో, సరే వాడు పెడితే తింటా, లేకపోతే అట్లనే బ్రతుకుతా, నా దేవుడు ఉన్నాడు. ఇతను కాదు కదా, నాకు నా దేవుడు కదా. ఈ భర్త పోషించకపోతే నా దేవుడు పోషిస్తాడు నన్ను. ఇతడు బాధ్యతలు నెరవేర్చకపోతే నా దేవుడే ఏదో ఒక కార్యం చేసి నా బిడ్డల్ని బ్రతికించుకోవడానికి కృపనిస్తాడు. ఆయన కదిలేంత వరకు నేను ఎదురు చూస్తాను తప్ప ఈ నీచానికి మాత్రం తలొంచను, నాకొద్దు. నేను ఒకడికి భార్యనని తెలిసి, ఇద్దరు పిల్లలకు తల్లిని, ముగ్గురు పిల్లలకు తల్లిందని తెలిసి, లేదా ఒక బిడ్డకి తల్లిందని తెలిసి వాడు నన్ను ఆశిస్తున్నాడంటే వాడెంత దరిద్రుడో నాకు అర్థం అవట్లా, వాడెంత కకృతోడో నాకు అర్థం కావట్లా, వాడెంత చేదరో నాకు అర్థం కావట్లా. ఈరోజు నన్ను ఆశించినవాడు ఒకని కాపురం తీసి ఒకని జీవితాన్ని పాడు చేయడానికి నా విషయంలో ఒడిగట్టిన వాడు రేపు నాకు నమ్మకస్తుడని గ్యారెంటీ ఏంటి? కానీ ఇవన్నీ పనిచేయవు. చాటింగ్లు వస్తుంటాయి కదా, ఇవన్నీ పనిచేయవు. సెల్ ఫోన్ ఇప్పుడు అందుబాటులో ఉంది, చాటింగ్లో తీయని మాటలు వస్తుంటాయి. ఆ మాటల దెబ్బకి ఆ బిస్కెట్ల దెబ్బకి వాడికి తెలిసి వేసేవాడు బిస్కెట్ వేస్తున్నాడో తెలుసు, వాడికి వాడు వేసేది బిస్కెట్లే, వేసేవాడికి తెలిసాయి. కానీ మనిషికి మత్తు 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 తీరా అంత అయిపోయిన తర్వాత చూసుకుంటే ఏమీ మిగలదు. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. ఆపద నెరిగి ఆశను వీడక, ఆపద నెరిగి ఆశను వీడక, నాశనముందెను పాఠము మీకిది, నాశనముందెను పాఠము మీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, అదిగో అంజూరము చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినవా. ఇదిగో నేను
త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినవా, అదిగో అంజూరము. ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. తమ్ముడు, చాలా పాములు తప్పించుకున్నావు ఇప్పటికే, లేదా దేన్నో దాని నోట్లో పడేవాడి తప్పించుకున్నావు. ఇన్నాళ్ళు తప్పించుకొని మళ్ళీ ఇప్పుడు ఇకిలిచ్చవాకు. పాములు ఎదురవుతానే ఉంటాయి, ఒకటి పోతే ఒకటి. ఈ పాములు శ్రమ రూపంలో అవ్వచ్చు, లేదా ఆకర్షణ రూపంలో రావచ్చు. చెల్లి, చాలా మంది నాగరాజులను తప్పించుకున్నావు. నాగరాజులు అయిపోలా. నువ్వు కొలిక్కి వచ్చిన దాకా నాగరాజులు వస్తానే ఉంటాయి ఎదురు. ఎక్కడ కూడా ఏమరపాటుగా ఉండొద్దు, మెలకువను కోల్పోవద్దు. ఎవరు బుక్ అవుతున్నారో నాకైతే తెలియదు. నా తండ్రి మాత్రం మాట్లాడాడు, జాగ్రత్త చెప్తున్నాడు, తస్మాత్ జాగ్రత్త అని. మెలకువ కలిగి జాగ్రత్త పడతారో, మందబుద్ధి గలవారై బలహీనపడతారో నిర్ణయం మీదే. అది నాకైనా మీకైనా ఎవరికైనా ఒకటే వర్తింపు. ఆకర్షణలు వచ్చినా సరే తట్టుకొని నిలబడ్డావు అనుకోను. నేను చెప్పినట్టుగా నేను ఆ నీతి వదలను, నా నీతి వదలను. నాకేం అవసరం లేదు అని నువ్వు నిజాయితీగా నిలబడితే నా తండ్రి యోసేపును హెచ్చించినట్లు. యోసేపుకి మంచి భార్యని ఇచ్చాడు. తర్వాత దేవుడు సంతానాన్ని కూడా ఇచ్చాడు. ఇచ్చిన ఇద్దరు సంతానాన్ని కూడా వంశావళిలో చేర్చాడు, గోత్రాల్లో చేర్చాడు. ఎఫ్రాయిము, మనష్షే. అట్లుంటుందమ్మా. సింహాసనం ఇచ్చాడు, చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చాడు, ఇచ్చిన దర్శనాలన్నీ నెరవేర్చాడు. ఇవన్నీ నెరవేర్చడానికి ఒక పరిశోధన రానిచ్చాడు. యోసేపు తప్పు చేయొచ్చు. ఏమని చెప్పి తెలుసా? చేయకపోతే, నేను లోబడకపోతే నన్ను జైల్లో వేపిస్తానందండి, జైలు పాలవుతానంటే భయం వేసి ఆమె బెదిరించింది, అందుకని నేను అట్లా లోబడ్డానని చెప్పుకోవచ్చు. అబ్బే అట్లా వద్దు, నాకు వద్దు అసలు. ఎందుకు అట్లా? నా దేవుడే చూసుకుంటాను, నా దేవుడే ఇస్తాడు. నిన్ను శోధించి, వేధించి, పీడించి, ఇబ్బంది పెట్టే మనుషులు నీ చుట్టూ ఉంటారు. అది ఇక్కడే కాదు, ఎక్కడైనా ఉంటారు. నువ్వు పరలోకం చేరిన దాకా ఉంటారు. నువ్వు వెళ్ళలేవు వాళ్ళ నుంచి దాటి పక్కకి. వాళ్ళ మధ్యలోనే ఉండాలి, వాళ్ళని జయించాలి, దేవుని పరీక్షల్లో పాస్ అవ్వాలి. ఒకనాటికి నువ్వే వారిని గెలుస్తావు, ఒకనాటికి నువ్వే వారిని గెలుస్తావు, వాళ్ళు ఓడిపోతారు. ఓకే రైట్. అందరూ నిజంగా తల్ల వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు తెరిస్తే మర్యాద ఉండదు. కళ్ళు మూయండి, దేవుని కృతజ్ఞతలు చెప్పండి. ఈవేళ నాతో మాట్లాడిన నా బంగారు తండ్రి, నీకు స్తోత్రం. ఎన్నో సంగతులు నా ముందు తీసుకొచ్చి హెచ్చరించావు. కొన్ని పరిస్థితులు, కొంతమంది వ్యక్తుల్ని నా కోసమే ఉంచావు, నన్ను పరీక్షించడానికి, పరిశోధించడానికి. ప్రకటన గ్రంథములో ఘట సర్పమును 1000 ఏండ్లు బంధించి ఆ తర్వాత కూడా మళ్ళీ తీసావు బయటికి. ఆది కాండములో మానవ జాతి నిర్మాణం తర్వాత సర్పం, ప్రకటన గ్రంథంలో మానవ జాతి ముగింపులో సర్పం. చాలా స్పష్టంగా, అంటే ఆరంభం నుంచి ముగింపు వరకు నేను పరిశోధించే దేవుడును, పరీక్షించే దేవుడునని నిరూపించుకున్నావు. చాలా స్పష్టంగా ఈ విషయాలు మాట్లాడావు. 1000 ఏళ్లు పాలించి కూడా మళ్ళా సర్పాన్ని బయటికి రప్పించి ఆ ఘట సర్పం సాతాను చేత మళ్ళీ జనమును శోధించావు. నా ప్రభువా, పరీక్షించే దేవుడుగా, పరిశోధించే దేవుడుగా, పరీక్షలలో విజయం ఇచ్చే దేవుడుగా, పరీక్షలో పాస్ అయిన వాడికి రెట్టింపు మహిమనిచ్చే దేవుడు ప్రత్యక్షమయ్యావి వేళ. కృతజ్ఞతాస్తుతులు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. మాతో మాట్లాడినందుకు, మా మధ్య ప్రత్యక్షమైనందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెప్తామా? ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేద్దాం. దైవజనుడు ప్రార్థన చేస్తాడు, అందరం ఏకీభవిద్దాం.
కృతజ్ఞతలు చెప్దాం, లోపాలుంటే దిద్దుకుందాం, పాపాలుంటే ఒప్పుకుందాం, స్తోత్రం. మళ్ళీ పునఃప్రతిష్ఠితులం అవుదాం. హల్లెలూయా. తప్పటడుగులు పడబోతున్నాయా? ఇప్పటికే జాగ్రత్త, ప్రమాదం కాచుకొని ఉంది, సరి చేసుకో. ఉరిలో చిక్కొద్దు, ఉచ్చులో పడద్దు, తప్పించుకో, త్వరగా తప్పించుకో, బయటపడు. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలయ్యా. కృప కలిగిన దేవుడా, నీ కొందనాలు. ఈరోజు ఆశపడి నీ సన్నిధికి వచ్చిన వేళ ప్రభువా, నీ దాసుని నిలవబెట్టుకుని మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటి కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, మా జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సమస్యలు ప్రభువా, ఇదిగో మీరు ఉంచినందుకు స్తోత్రాలు ప్రభువా. మా మేలు కొరకు అయ్యా, మా మంచి కొరకు ప్రభు మీరు ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో జీవిత ప్రారంభం నుంచి ముగింపు వరకు శోధనల గుండానే మేము ప్రయాణం చేయాలి. అయితే నీ కరుణాహస్తం మాకు తోడుగా ఉంటుందని మీరు సెలవిచ్చారు. అనేక శ్రమలు అనుభవించి మేము పరలోక రాజ్యాన్ని చేరాలని భక్తులు చెప్పినట్లుగా దేవా, ఇదిగో మీరు నాయన అనేక శ్రమలు మా జీవితంలో మా మంచి కోసం మీరు అనుమతిస్తున్నందుకు స్తోత్రాలు. పరీక్షల్లో నిలబడి మేము జయము పొందడానికి సహాయం చేయి ప్రభువా. అయ్యా, శ్రమల్లో మేము జయం పొందడానికి కృప చూపించు. పరీక్షల్లో, ఆకర్షణలో ప్రభువా మేము గెలవడానికి సహాయం చేయండి అయ్యా. యోసేపు ఎలాగైతే, మోషే ఎలాగైతే జయించి సింహాసనాన్ని స్వాధీనపరుచుకున్నారు, యేసయ్యా మా జీవితంలో ఎదురయ్యే శ్రమలన్నిటిని మేము జయించి నీవు మా కొరకు అనుగ్రహించే సింహాసనాన్ని మేమందరము చేరుకొందుముగాక ప్రభువా. మా జీవితంలో ఎదురవుతున్న ఆకర్షణలన్నిటిని జయించడానికి మీరే నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించుదురుగాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిశ్చయముగా సాతానును మా కాళ్ళ క్రింద చితక త్రొక్కిస్తానని వాగ్దానం చేశావు కదా ప్రభువా. మా జీవిత ప్రయాణములో ఎదురవుతున్న సర్పాలన్నీ యేసు నామములో మా కాళ్ళ క్రింద చితక త్రొక్కబడునుగాక ప్రభువా. నీ ప్రజలకు జయము కలుగునుగాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని శోధనలైనా, ఎన్ని సర్పాలైనా, ఎన్ని పరీక్షలైనా అంతము వరకు నీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యమును మాకు దయచేయండి అయ్యా. పోషించే దేవుడు నీవు మాకున్నావు ప్రభువా. ఎవరు కూడా తప్పు త్రోవల్లో ప్రయాణం చేయకూడదు ప్రభువా, అడ్డదారులో ప్రయాణం చేయకూడదు ప్రభువా. నీ కొరకు నమ్మకస్తులై, పరిశుద్ధులై, నీతిమంతులై దేవా నీ సంఘములో స్థిరముగా నిలిచే భాగ్యాన్ని దయచేయమని నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు స్తోత్రాలు.